ఈ వారం పెద్దగా సినిమాల విడుదలకు లిస్ట్ లేదనే చెప్పాలి. గత వారం అయితే 4 సినిమాలు వచ్చాయి. ఈ వారం విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో బాగా సౌండ్ వినిపించే సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. సో దీని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చ సాగుతోంది. నిజానికి ఆగస్టు 23న దీని రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మార్ట్ వచ్చిన వారానికి దిగుతోంది. రిస్కేమోనని అందరూ భావించారు. తీరా చూస్తే అవి అంత పెద్ద ప్రభావం చూపించలేదు 1 వీక్ అయినా. ఇప్పుడు ఈ సినిమాపైనే దృష్టి ఉంది. అంతేకాదు థియేటర్లు దొరకమని ముందు భావించారు, కానీ ఇప్పుడు ఈ సినిమాకి చాలా థియేటర్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఓవర్సీస్లో కూడా సగానికి సగం థియేటర్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ సినిమాకి మంచి జోరు మీదన్న అంతకుముందు కమిటీ కుర్రాళ్ళు అదే ఊపిని కొనసాగించేలా ఉండగా కంటెంట్ మాత్రమే గెలిచిన ఆగస్టులో ఈ సుబ్రహ్మణ్యం ఎలా నెగ్గుకు వస్తాడనేది కూడా చూస్తూ ఉన్నారు అందరూ. సో రేపు గ్రాండ్గా ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ముందు రోజు ఏ సినిమా అయినా అమెరికాలో ప్రదర్శితమవుతాయి. తాజాగా అక్కడ నుంచి ఈ సినిమాకి టాక్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సినిమాకి పాజిటివ్ టాకే వస్తోంది. సింపుల్గా కంటెంట్ అయితే అదిరిపోయిందని కూడా అంటూ ఉన్నారు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఓ రకంగా ఉందని, అద్భుతంగా అదరగొట్టారని ప్రతి ఒక్కరి గురించి ప్రశంసలు వస్తున్నాయి. మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో హీరో రావు రమేష్ అనే చెప్పుకోవాలి. అంత అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. కేవలం ఆయన కోసమే థియేటర్లకు టికెట్లు కొనుక్కొని వస్తారు. సో మంచి నటుడు. ఏ పాత్ర అయినా తండ్రిలో అద్భుతంగా చేస్తారు ఆయన. ఈ సినిమాలో కూడా కంటెంట్ అయితే బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని టాక్ వచ్చింది. ఇక ఆయలోని మెప్పించిన అంకిత్ కోయా ఇందులో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన నటన కూడా బాగుందని, కీ రోల్ ఆయనదే కాబట్టి సినిమాలో మంచి రోల్ పడిందని అంటూ ఉన్నారు. వరుసగా ఇది 2వ హిట్గా పడిందని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. సో బాగుందనే టాక్ అయితే బయటకు వచ్చింది ప్రీమియర్స్లో అమెరికా నుంచి. సో మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో ఇంద్రజా, రావు రమేష్, అన్నపూర్ణ వీరందరి నటన అద్భుతంగా ఉందంటున్నారు. ఫ్యామిలీ, ఎమోషన్, సెంటిమెంట్, కామెడీ ఇవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని, రేపు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు తీసుకువస్తుందని, పాజిటివ్ టాక్తో వెళ్తుందని అక్కడి నుంచి టాక్ అయితే వస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511